ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యము ఒకసారి పరిశీలించుకుందాము. ఇర్మియా 15:15. ఇర్మియా 15వ అధ్యాయం 15వ వచనం. యెహోవా, నా శ్రమ నీకు తెలిసేయున్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్త తను వెళ్తున్నటువంటి దేవుని వాక్కుకి ఆయన నిలబడి చేస్తున్నటువంటి ప్రయాణంలో చెప్తున్నాడనమాట. దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొను, నన్ను ఒక్కసారి దర్శించుము. నిజముగా మన ప్రార్థనలో ఇది మనం చేర్చుకుంటే ఎంత బాగుంటుందో కదా. ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవా, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ పరిచర్యలో నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా, నన్ను దర్శించు నాయనా, నీ కొరకు నిలబడే శక్తిని మాకు ఇవ్వు ప్రభువా. మా శ్రమ అంతయు నీకు తెలుసు కదా ప్రభువా, నీకు మరుగైనది ఏదీ లేదని మనం అడగగలుగుతున్నామా? ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఇది అయి ఉన్నది. కాబట్టి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోమని అడిగి, మనల్ని దర్శించమని అడిగినట్లయితే దేవుడు తప్పక మనకు సమాధానం ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. వాక్యంతో ముందుకెళ్దాం. ఆమేన్.